ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము ధ్యానం చేసుకుందాం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలములో నీవు పడవేయుదు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించుదు. మీకా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను ఆధారం చేసుకుని సంభవింపబోవు సంగతులను గురించి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. ఇక్కడ 18వ వచనంలో అతిక్రమం విషయమే వారిని క్షమించు దేవుడవు అయిన నీతో సమమైన దేవుడు ఎవరైనా ఉన్నారు. దోషమును పరిహరించు దేవుడవు, కనికరము చూపుడేది సంతోషించు దేవుడు మన దేవుడు. అందువల్ల మన యందు జాలిపడి దేవుడని దేవుడి వాక్యంలో రాయబడి అనేక మార్లు మనం తుట్టిల్లిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం. దేవుని ఆజ్ఞ విషయంలోనూ, దేవుని చిత్తము విషయంలోనూ కొన్నిసార్లు మనకు సరైన అవగాహన లేక ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చే సమయానికి తుట్టిల్లిపోతాం. ఆయన మనకు అనుగ్రహించే దాన్ని మనం పొందుకున్నటకు, ఆయన సిద్ధపరిచిన దాన్ని అనుగ్రహించుటకు దేవుడు ఇచ్చే సమయానికి మనం దేవుని సన్నిధిలో కనపడం. అప్పుడు మరలా దేవుడు మన యందు జాలిపడుటకు, దేవుడు మనకు తన కృపను అనుగ్రహించడానికి ఎప్పుడు అది తిరిగి మనం పొందుకుంటామో మనకు తెలియదు. దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. అది కూడా మారు మనసు విషయం కూడా అలాగే. ఆయన పరలోకములకు ఆరోహణమై తిరిగి రాబోతున్న ఈ మధ్యకాలంలో ఉన్న సమయము ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొంది యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకులుగా హృదయంలో విశ్వసించి ఆత్మరక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని ఆయన సమయం ఇస్తూ ఉంటారు. నమ్మి బాప్తీసం పొంది రక్షింపబడటానికి ఆయన సమయం మనకు అనుగ్రహిస్తాడు. రేపేమి సంభవించినో మనకు తెలియదని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే సమయం ఉండగానే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినము, నేడు అనబడి సమయం ఉండగానే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి దేవుడు మన యందు మరలా జాలిపడి ఆయన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసే సత్యమును కనికరమును అనగా కనికరమనగా కృప ఆయన అనుగ్రహిస్తాడు. అందువల్ల యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో చాలా చక్కగా 64వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయంలో 4వ వచనంలో తన కొరకు కనిపెట్టు వారి విషయమై, మీకా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఆ దేవుడు ఏమంటున్నాడంటే తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలం చేయ మరి ఏ దేవుణ్ణి ఎవడును ఏ కాలంలో చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. కాబట్టి అటువంటి దేవుడు మనకున్నాడు. ఆయనకు 16వ వచనము 63వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా నీవే మాకు తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకే పేరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అటు తరువాత దేవుడైన యెహోవాను గురించి
రాస్తూ 54వ అధ్యాయం యెషయా గ్రంథములో 7వ వచనం, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మహోద్రేకం కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడినైతే నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతుందని విమోచకుడిని యెహోవా సెలవిచ్చు ఉన్నాడు. అలాగే 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఆయనకి ఏం పేరంట? 5వ వచనం 54వ అధ్యాయం, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అట్టి దేవుడు కలడన్న సమాచారము. నీతో సమమైన దేవుడు ఉన్నారు. దేవుడు ఆయన సత్యము, కనికరము, కృప, దయ, వాత్సల్యత కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాడు. అందువలన నీ యందు జాలిపడి దేవుడు మన యందు తిరిగి జాలిపడడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ జాలిగల దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామమును స్మరించి తన భక్తుల ఎడల ఆయన జాలి కలిగి ఉంటాడని, తను ఆశ్రయించిన వారి ఎడల జాలి పడతాడని, తన కృప కొరకు కనిపెట్టిన వారికి సత్యమును, కనికరమును, కృపయు, వాత్సల్యత అనుగ్రహించే దేవుడని మన దేవుని వాక్యంలో చదువుకుంటాం. కీర్తనాకారుడు కూడా దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన దయాళుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడని కీర్తన గ్రంథం 86వ అధ్యాయంలో రాయబడి ఉంది. అందువలన మన దేవుడు తప్ప మనకు ఎవరు లేరు. ఆకాశమందు ఆయన తప్ప మన పాపమును క్షమించే దేవుడు, అపరాధమును క్షమించే దేవుడు, పరిహరించే దేవుడు మనకున్నాడు. ఆయన సమయం ఇచ్చినప్పుడే మనం ఆయన వైపు తిరగాలని, అప్పుడు ఆయన సత్యమును, కనికరమును, కృపను మనకు అనుగ్రహిస్తారు అని మన జాలిగల దేవుని, కృపగల దేవుని మనము ప్రతినిత్యం ప్రార్థన ద్వారా మహోన్నతులైన మన దేవుని, మన కార్యం సఫలం చేయ దేవునికి మనము ప్రార్థన చేయాలి, మొరపెట్టాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ సత్యముల కృపను గురించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆదికాండంలో అబ్రహాము తన సేవకుడైన ఎలియాజరును ఇస్సాకునకు భార్యగా తీసుకొని రావటానికి ఆయనను పంపినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు దేవుని. రిబ్కాను చూసినప్పుడు 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయంలో 27వ వచనంలో, 26-27 వచనంలో, ఆ మనుషులు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానుకు తన కృపను, తన సత్యమును చూపుట మానలేదు అని. అబ్రహాముకు తన కృపను, సత్యమును చూపుట దేవుడు మానలేదు. ఎందుకనగా అబ్రహాము దేవుని మాట యందు నమ్మిక ఉంచున్నాడు, దేవునితో కూడా నడుచువాడు, దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు, దేవుని వాగ్దానం కొరకు, కృప కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. అవిశ్వాసము బట్టి దేవుని వాగ్దానం సందేహింపలేదు, దేవుని మహింపరచేవాడుగా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినాడు కాబట్టి చేసిన వాగ్దానం రూఢిగా నెరవేర్చగలడని బలమైన విశ్వాసంతో, విశ్వాసం వల్ల బలం నొందిన అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి వెళ్ళాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 18-20 వచనాల్లో మనం చూడాలి. అటువంటి దేవుడు తన యజమానునికి కృపయు, అది తన దాసుడు కనిపెట్టాడు. కృపాసత్యములు ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. సత్యమును, కృపయు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, ఆ కృప రక్షించు కృప, ఆ సత్యము దేవుని వాక్యం, అది యేసుక్రీస్తు ప్రభు. అందువలన 14వ వచనంలో, ఆ వాక్యము, ఏ వాక్యమైతే అబ్రహామును దర్శించిందో, ఆదికాండం 15వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, ఏ వాగ్దానం అయితే వాక్యము ద్వారా అబ్రహాము నమ్మి నీతిగా, అది నమ్ముట వలన అది అతనికి నీతిగా ఎంచబడిందో, ఏ వాక్యమైతే అబ్రహాము దర్శించిందో, ఆ వాక్యము ఇప్పుడు ప్రస్తుత కాలంలో శరీరధారిగా
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. అందువలన 16 వచనం, ఆయన పరిపూర్ణతలోనే మనమందరం కృప వెంబడి కృప పొందితమే. మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడి. ఆ కృపా సత్యములు, కనికరము, దయ, వాత్సల్యత నీడల నాయడల చూపుటకు దేవుడు మనకు సిద్ధం. పాపం పరిహరించు దేవుడు, క్షమించు దేవుడు, ఆయన వైపు తిరిగిన వాడిని జాలిపడు దేవుడు, సమస్తమును తన చిత్త ప్రకారం మన జీవితంలో నెరవేర్చు దేవుడు, కృపయు సత్యము, కనికరము, వాత్సల్యత అనుదినం మనకు అనుగ్రహించు దేవుడు మనకు తోడు. అటువంటి దేవుడు మనం కలిగి ఆ సత్యము నువ్వు నమ్ముట వలన, ఆ సత్యం అనగా దేవుని వాక్యం, నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17. ఆ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు పిలాతుతో 18వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని ఎందు నిమిత్తమై లోకంలో నేను వచ్చి ఉన్నాను, పుట్టి ఉన్నాను. ఆ సత్యమును దేవుడు మనకు అనుగ్రహించు. సత్యం అనగా ఆయన చేసిన దాన్ని వాగ్దానం నెరవేరుస్తాడు తప్పక. ఆ కృప, జాలి, దయా, కనికరం మన ఎడల ఆయన కలిగినప్పుడు మన ప్రవర్తన బట్టి, మన పరివర్తన బట్టి, ఆయన వైపు తిరుగుటను బట్టి, ఆయన నమ్ముకొనుటను బట్టి, ఆయన ఆశ్రయించటం బట్టి, ఆయన కృప కొరకు కనిపెట్టడం బట్టి, ఆయన వాత్సల్యత కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండినప్పుడు, పర్వతంలో పత్రులను మెట్టలు తొలగిపోయినను నా కృప నిన్ను విడిచిపోదు. నిత్యమైన కృప, శాశ్వతమైన కృప, నిన్ను ఆదరించు కృప, నీ పక్షంగా ప్రయాసపడు కృప, నా కృప నీకు చాలును అంటాడు అపొస్తలుడైన పౌలుతో దేవుడు. ఆ చాలినంత కృప ఈ లోకంలో మనం జీవించినప్పుడు సరిపోయిన కృప, అమూల్యమైన కృప మనం పొందుకొని కనికరింపబడినట్లుగా ఆయన వైపు తిరగటానికి ప్రతినిత్యము ఆయనను ఆశ్రయిస్తూ ఆయన వైపు తిరిగి, కొండల తట్టు నాకు అందించిన నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు, యెహోవా వల్లే మాకు సహాయం. ఆ సహాయములో క్షమాపణ ఉంటుంది, పరిహారం ఉంటుంది. ఆ సహాయంలో దేవుని దయ ఉంటుంది, దేవుని వాత్సల్యత ఉంటుంది. మన అవసరతలను కూడా దేవుడు, ఆత్మీయ అవసరతలను కూడా దేవుడు అనుగ్రహించి దేవుడు అయింది. కాబట్టి ఆ కృపలో ప్రయాసపడిన దేవుని కృప అంటాడు. నేను కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుడు. ఆ కృప నీకు తోడుగా ఉంది. నీ పాపములు పరిహరింపబడతాయి, నీ అతిక్రమములు, దోషములు క్షమింపబడతాయి. సత్యమును, కనికరమును, కృపను దేవుడిని అనుగ్రహిస్తాడు. అబ్రహాముకు అనుగ్రహించిన దేవుడు. అబ్రహాము నదికి 24వ అధ్యాయం ఆదికాండం అన్ని విషయంలో ఆశ్చర్యం. ఇంకొక మాట కూడా ఉంటుంది, అబ్రహాముకు దేవుడు ఏ విషయము దాచడండి. ఆదికాండంలోనే మనం చదువుకుంటాం 14వ. అబ్రహాముకు దేవుడు ఏ విషయంలో అబ్రహామును దాచడంట. 18వ అధ్యాయం చూడండి ఒకసారి, 19వ వచనంలో, 18-19 వచనముల్లో, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పిన అతను కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గం గైకొంటకు అతను వారికి ఆజ్ఞాపించి నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అందుకే అది ఆశ్రయ లియాదులు, నా యజమానుని దేవుడైన యెహోవా అతనికి సత్యమును, కనికరమును, కృపను చూపుట మానక ప్రార్థించేవాడుగా, బలిపీఠం కట్టి ప్రార్థించేవాడు, దేవుని కృప కొరకు ఎదురు చూసేవాడు, దేవుని మాటను నమ్ముడితో వారి నీతిమంతుడిగా తీర్చబడి అతడు తన ఇంటి వారందరూ నీతి న్యాయం జరిగించినట్లుగా అతని తరం వారందరూ సమస్త జనుల ఆశీర్వాదకరంగా అతడు విశ్వాసులకు తండ్రిగా ఉంటాడని దేవుడి వాక్యం. అలాగే మనము కూడా మన పిల్లల తరం మా కృపా సత్యములను వెంబడించటం మానక, ఆ కృపా సత్యంలో నమ్ముటం మానక, ఆ కృపా సత్యమైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఇచ్చటం మానక ఉంటున్నప్పుడు ఆయన కనికరము, దయ చూపు దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యంలో రాయబడి, ఆ కృపయు సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడని దేవుడి వాక్యంలో రాయబడి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకు సమయం ఇస్తుంది. ఆయన వైపు తిరుగుటకు, ఆయన నామం పరిపూర్ణంగా నమ్ముకుంటాడు.
పాప క్షమాపణ పొందుటకు, మారు మనసు పొందుటకు ఆయన మనకు సమయం ఇస్తుంది. ఇప్పుడు ఆ సత్యమును, కనికరమును, దయను, వాత్సల్యత నీకు నాకు అని అనుగ్రహించాలి. ఆయన సమయం ఇచ్చాడు మారు మనసు. కాబట్టి మనం దేవుని వైపు తిరిగినాడు, ఆయన మన వైపు తిరిగి మన యందు ఆనందించి మనకు తన కృపను, సత్యం అనుగ్రహించి దేవుడై ఉన్నాడని మనం ఎరిగి అలాగూ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడు ఉదయకాల సమయం మనతో అటు కృపను, అటు సత్యమును, కనికరమును, దయను, వాత్సల్యత దేవుడు మీకు మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ప్రభానికి స్తోత్రాలు. కృపగల దేవుడవు, దయగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని మాతో మాట్లాడిన స్తోత్రం. అవును తండ్రి, నీ కృపయు, సత్యమును, కనికరము చూపుటి ఎందు ఆనందించే దేవుడు, తన కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఆనందించే దేవుడు. ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వంటి దేవుడు పరలోకమందున భూలోకం నీవే మా ఆశ్రయదు. పరలోకమందున మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రం. ప్రతి కుటుంబము నీ సత్యమును, కనికరమును, కృపను అనుగ్రహించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభు. ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టంలో, శోధనలో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఆత్మీయ స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, విముక్తి దయచేయండి, బంధకముల నుండి విడుదల దయచేయండి ప్రభు. ఎవరైతే దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడలు మీరు జాలిపడి దేవుడే మీరు ఇచ్చే సమయంలో మీ మందిరంలోకి వచ్చి మీ మందిరంలో ప్రార్థించుకొని వారు మీ దీవెనల మెండుగా పొందుకునే భాగ్యం దయచేయండి. మందిరం విడిచిపెట్టక భక్తిహీనులై దేవుని విడిచివారు కాక ప్రతి ఒక్కరూ మీ సత్యమును, కృపను, కనికరమును పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యంగా సహవాసం, సత్యమును, కృపను అబ్రహాముకు చూపిన దేవుడు, అన్ని విషయంలో ఆశీర్వదించిన దేవుడు, మిమ్మల్ని, మీ కుటుంబంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన విధముగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.